జగన్మోహన్ రెడ్డి అతడు అపాయింట్ చేసిన ఐపాక్ అనే ఒక నీచ సంస్థతో కొద్దిమంది వ్యక్తుల్ని 4 రోడ్ల కూడల్లో టీ షాపుల దగ్గర ప్రవేశపెట్టి ఆ లోకల్ మనుషుల్లాగా రఘురామకృష్ణరాజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడు, ఆయన ఢిల్లీలోనే ఉంటాడు అనే ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ పనికిమాలిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా మీద రాజద్రోహం కేసుతో పాటు ఇంకొక 13 కేసులు ఉండి నియోజకవర్గంలో వివిధ చోట్ల బనాయించి నన్ను రాకుండా అరెస్ట్ చేయాలి అని చెప్పి 153A ఏదో మతాల మధ్యన చిచ్చని, ఇంకా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రని రకరకాల కేసులు పెట్టి నన్ను దిగ్బంధనం చేశాడు. ఒకరోజు నేను నా పుట్టినరోజు అని చెప్పి హైదరాబాద్కు వస్తే ఆ రోజు పోలీసులను పంపి నన్ను దారుణంగా టార్చర్ చేసి చంపాలనే ప్రయత్నం చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇటువంటి నీచుడి నుంచి నన్ను నేను రక్షించుకుంటూ ప్రజలందరికీ ప్రతిరోజు నా రచ్చబండ ద్వారా టచ్లో ఉంటూ, అలాగే నా పార్లమెంటు నిధుల్ని సద్వినియోగంగా ప్రజలతో నిత్యం టచ్లో ఉంటూ, వీడియో కాల్లో కానీ ఆడియో కాల్లో కానీ టచ్లో ఉంటూ నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ దుష్టుడి పీడ శాశ్వతంగా వదిలిపోబోతోంది. అతి తక్కువ అసెంబ్లీ సీట్లు తెచ్చుకొని అతను త్వరలో రాజకీయాల్లోంచి కనుమరుగు కాబోతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. నేను నిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ఆ పనికిమాలిన వ్యక్తి ప్రోపగాండాన్ని పట్టించుకోవద్దని చెప్పి మరొక్కసారి ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ నేను నివేదిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మకండి. నిత్యం మీకు నేను అందుబాటులో ఉంటాను. నా స్వగ్రామం ఐబీఎంవరం, నా నివాసం పెదమేరం, ఎల్లప్పుడూ కూడా నేను మీకు అందుబాటులోనే ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ